అన్న రవేనా. హలో హలో రవేనా. రవేణ ఇప్పుడే జాయిన్ అయ్యారు. రవేణకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓవర్ టు రవేణ. హలో అన్న రవేణ తీసుకోండి అన్న. ఓకే ఓకే వాయిస్ వినపడుతుందా అది? వినపడుతుంది అన్న, క్లారిటీగా ఉందన్న. ఓకే 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 ఒక ఓకే ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవునికి, అదే రీతిగా మన గ్రూప్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గత వారము మనం మత్తయి సువార్త గురించి జనన మాట్లాడిన విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం అంతకుముందు అనుకున్నట్టుగా ఒక వారం న్యూ టెస్టిమెంట్, ఇంకొక వారం ఓల్డ్ టెస్టిమెంట్ అని మనం అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ప్రకారంగా ఈరోజు మనం చూసేటటువంటి వాక్య భాగము, లేకపోతే మనం చూసేటటువంటి గ్రంథము రాజుల గ్రంథం. మనకి బైబిల్లో తెలుసు, రాజుల గ్రంథం అంటే మొదటి రాజులు, రెండవ రాజులు అని 2 గ్రంథాలు మనకి ఉండటం అనేది మనందరికీ తెలుసు దేవుని బిడ్డారా. అయితే యాక్చువల్గా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు 39 పుస్తకాలు మనం చూస్తే 39లో కూడా మొదటి రాజులు, ఆ తర్వాత మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దిన వృత్తాంతాలు, రెండవ దిన వృత్తాంతాలు అని మనం ఆ బైబిల్లో ఉన్న పుస్తకాలను మనం చూడటం అనేది సహజంగా జరిగేది. కానీ అసలు యాక్చువల్గా రాయబడిన విధానం చూస్తే ఏంటంటే, మనకి అంతకుముందు ఒకసారి జననగా మాట్లాడుతూ చెప్పిన మాట కూడా, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము కలిపి ఒకటే బుక్గా మనకి ధ్యానం తీసుకోవడం జరిగింది. అదే సిరీస్ కంటిన్యూటీలో నేను కూడా మరి గమనించినప్పుడు రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథం అని మనకి విడివిడిగా ఉన్నప్పటికీ కూడా 2 కలిపి ఒకటే పుస్తకంగా అప్పుడు రాయబడింది. ఆ మాటకొస్తే ప్రతి గ్రంథము కూడా రాయబడినప్పుడు అవి రాయబడినటువంటి విధానం కానీ, అవి రాయబడినటువంటి పద్ధతి కానీ మనం చూస్తే అప్పట్లో అధ్యాయాలన్నీ, వచనాలన్నీ ఇట్లా విభజించి లేవు అనే విషయం మనందరికీ తెలుసు. దాదాపు 1800 సంవత్సరం వరకు అది అధ్యాయాలుగా, వచనాలుగా విభజించబడకుండానే కేవలం ఒక పుస్తకం లాగే ఉండేది. దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పౌలు గారు రోమా పత్రిక అని కానీ, లేకపోతే ఎఫెసీ పత్రిక అని కానీ, కొలస్సీ పత్రిక అని కానీ ఇట్లాంటివి రాసినప్పుడు మనం గమనించినప్పుడు అవి అధ్యాయాలుగా మనం చదవటం సహజం. కానీ వాస్తవంగా అది ఒకటే పత్రిక, ఒకటేసారి మొత్తం చదవాలి, అప్పుడు మనకి టోటల్గా దాంట్లో ఉన్న విషయాలు అర్థమవుతాయి అనే మాట మనం గుర్తు చేసుకోవడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ మనం చూసినప్పుడు రాజుల మొదటి గ్రంథంలో
22 అధ్యాయాలు 816 వచనాలు ఉంటాయండి. అదేవిధంగా రాజులు 2వ గ్రంథంలో 25 అధ్యాయాలు 719 వచనాలు విభజించినట్టుగా మనం చూస్తాం. అంటే టోటల్‌గా 47 అధ్యాయాలు 1535 వచనాలు ఉన్నట్టుగా మనం లెక్క చూస్తే మనకు తెలుస్తా ఉంటది. సో, ఈ రాజుల గ్రంథాలకి అంటే ముందు కొంచెం మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలి, మరి ఇతర రాజ్యాలకి లేకపోతే ఇతర జనాంగాలకి ఉన్నట్టుగానే ఫిలిస్తీన్లకు గాని, అమాలేకీయులకు గాని, మోయాబీయులకు గాని వాళ్ళకి ఏ విధంగా ఒక రాజు ఉండి వాళ్ళని పరిపాలిస్తూ ఆ రాజు యొక్క ఆజ్ఞల చొప్పున, రాజు యొక్క కట్టుబాట్ల చొప్పున వాళ్ళు నడుస్తూ వచ్చారో, మాకు కూడా అలాగే ఒక రాజు కావాలని 8వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో అడిగినప్పుడు, అప్పుడు దేవుడే చెప్పినటువంటి మాట మనకు తెలుసు. వీళ్ళు రాజుగా నన్నే తృణీకరించి ఒక మానవుణ్ణి అడుగుతున్నారని 9వ అధ్యాయంలో సౌలుని అభిషేకం చేసి వాళ్ళకి రాజుగా ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. సౌలు ఇశ్రాయేలీయులకి మొదటి రాజుగా ఉండటం అనేది మనం చూస్తాం దేవుని బిడ్డ. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినప్పుడు మళ్ళీ అదే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనంలో దావీదుని మరి ఇశ్రాయేలీయులకి రాజుగా అభిషేకం చేసినట్టుగా చూస్తాం. సౌలు ఎప్పుడైతే మరి దేవుని యొక్క మాటకి విధేయత చూపకుండా అమాలేకుల మీద యుద్ధానికి పంపించినప్పుడు అక్కడ ఉన్న సర్వస్వాన్ని నాశనం చేయమంటే నాశనం చేయకుండా మరి కొంత పశువుల్ని కానీ అక్కడ ఉన్నటువంటి మంచి వస్తువులను కానీ ఆయన మరి దాచుకొని సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ తర్వాత యుద్ధానికి వెళ్లే ముందు కూడా తొందరపడి ఆయన ఎప్పుడైతే మరి బలి సమూయేలు వచ్చి అర్పించకుండా ముందుకు ముందే ఆయన బలి అర్పించటాన్ని బట్టి మరి దేవుని యొక్క శాపము లేకపోతే దేవుడు సౌలుని రాజుగా తీసివేసి మరి దావీదుని అభిషేకించడానికి ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. సో వాళ్ళిద్దరి పరిపాలన గురించి మనం ఈ సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథం 2వ గ్రంథాల్లో చూడటం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసేటటువంటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథంలో గమనించినప్పుడు మీరు ఒకవేళ బైబిల్ తెరిచి చూస్తే మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయాన్ని దయచేసి ఎవరైనా ఒకరు కాస్త చదవాలని నేను ఆశపడతా ఉన్నా. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. తీశారా? ఎవరైనా చదువుతున్నారా? హలో, రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పిన అతనికి పెట్టగలుగుతాడు. చాలు. ఒక మాట ఇక్కడ మనం ఆ మొదటి అధ్యాయం మొదటి వచనం ఇప్పుడు మనకి కిషోర్ చదివి వినిపించాడు. మళ్ళొకసారి చదువు కిషోర్. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి పెట్టగలుగుతాడు. చాలు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, రాజైన దావీదు బహువృద్ధుడు కాగా అని రాజుల మొదటి గ్రంథంలో మనకి ఈ గ్రంథం ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. సో సమూయేలు మొదటి గ్రంథము 2వ గ్రంథాల్లో సౌలు యొక్క పరిపాలన, ఆ తర్వాత సౌలు యొక్క మరణము చూస్తే దావీదు యొక్క అభిషేకం మనం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే ఆ తర్వాత రాజుగా కంటిన్యూ అవుతూ 2వ సమూయేలు గ్రంథం పూర్తయ్యే వరకు దావీదు యొక్క పరిపాలన ఉంటది దేవుని బిడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసినటువంటి ఈ మొదటి మాట, దావీదు వృద్ధుడైపోయి మరి ఆయన మరణానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ గ్రంథం ప్రారంభమైనట్టుగా మీకు జ్ఞాపకం చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాజుల మొదటి గ్రంథాన్ని 3 భాగాలుగా
విభజించడం జరిగింది. మొట్టమొదటి భాగం ఏమిటి అని అంటే, మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు. ఇది దావీదు యొక్క చివరి దినాలు. దావీదు వృద్ధుడైపోయి ఆయన మరణానికి సిద్ధంగా ఉన్న టైంలో జరిగినటువంటి విషయాలు ఈ మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తామండి. ముందుగా మనం చూసినప్పుడు దావీదు వృద్ధుడైపోయాడు. అతనికి కుమారుడుగా ఉన్న ఆదోనియా రాజుగా ప్రకటించుకొని ఆయన రాజుగా అభిషేకం పొందాలని తనని తాను ఇశ్రాయేలీయులకి రాజుగా డిక్లేర్ చేసుకోవటం ఇట్లా జరుగుతుంది. జరుగుతున్న టైంలో అప్పుడు దావీదు తన తర్వాత వారసుడు ఎవరు రాజుగా ఉండాలి అనే విషయాన్ని గురించిన విషయాలు మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం 1వ అధ్యాయము 34వ వచనంలో, మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ప్రతిదీ చదివించట్లేదు, కానీ మీరు నోట్ చేసుకొని తర్వాత కూడా మీరు చదువుకోవచ్చు. మరి మొదటి అధ్యాయం 34వ వచనంలో సొలొమోనును రాజుగా అభిషేకించెను అనే మాట మనం చూస్తాం. సో దావీదు సొలొమోను తన తర్వాత రాజుగా ఉండాలని ఏర్పాటు చేసి ఇశ్రాయేలు జనాంగాలకి సొలొమోను రాజుగా అభిషేకించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం గమనించినప్పుడు మరి కొన్ని విషయాలు దావీదు సొలొమోనుకి ఆ రాజ్యాన్ని స్థాపించిన తర్వాత, లేకపోతే రాజ్యాన్ని మరి కొనసాగించేటప్పుడు ఏం చేయాలి అనే విషయాలు మరి 2వ అధ్యాయం 11వ వచనం వరకు చెప్పినట్టుగా మనం చదువుకోవచ్చండి. ఇది మొదటి భాగం. ఆ తర్వాత 2వ భాగంలోకి వచ్చేసరికి 2వ భాగంలో మనం చూసేటటువంటి మాట సొలొమోను యొక్క పరిపాలన అని మనం హెడ్డింగ్ పెట్టుకుంటే, సొలొమోను యొక్క పరిపాలన మరణము అని హెడ్డింగ్ పెట్టుకుంటే 2వ అధ్యాయము 12వ వచనం నుండి 11వ అధ్యాయం 43వ వచనం వరకు ఈ విషయాలన్నీ ఉంటాయన్నమాట. 2వ అధ్యాయం 12వ వచనం నుండి 11వ అధ్యాయము 43వ వచనం వరకు సొలొమోను ఏ విధంగా ఇశ్రాయేలీయులకి రాజుగా ఉన్నాడనే విషయాలు మనం అక్కడ చదివి గమనించవచ్చు దేవుని బిడ్డలారా. సో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం 12వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవచ్చు. అప్పుడు సొలొమోను దయచేసి తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏమిటి అని అంటే, ఎప్పుడైతే దావీదు చనిపోవటం జరిగిందో, చనిపోయిన తర్వాత సొలొమోను దావీదు మీద దావీదు సింహాసనాసీనుడాయను అనే మాట మనం చూస్తున్నాం. దావీదు సింహాసనాసీనుడాయను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. సో ఈ వచనం నుండి ఇందాక మనం అనుకున్నట్టుగా దాదాపు 11వ అధ్యాయము 43వ వచనం వరకు మనం సొలొమోను యొక్క మరి పరిపాలన, సొలొమోను యొక్క మరణం వరకు మనం చూస్తామని జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ 2వ అధ్యాయం నుండి 11 అధ్యాయాల మధ్యలో జరిగినటువంటి విషయాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయడానికి, మనందరికీ తెలుసు సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అతనికి దేవుడు జ్ఞానం ఇచ్చినట్టుగా, మరి ఆ తర్వాత మరి ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన అనేకమైనటువంటి విషయాలు లేకపోతే అనేకమైనటువంటి రీతులుగా మరి పరిపాలన చేసినట్టుగా మనం ఆ అధ్యాయాలన్నింటిలో చదువుతాం దేవుని బిడ్డారా. అంత మాత్రమే కాకుండా మనం చూసేటటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, సొలొమోను దేవాలయాన్ని నిర్మించటం. అతడు దేవాలయాన్ని ఏ విధంగా నిర్మించాడు అనే విషయాలు కూడా మనం ఈ రాజులు మొదటి గ్రంథం 5-6 అధ్యాయాల్లో మనం చూస్తాం. 5-6 అధ్యాయాల్లో చూసినప్పుడు మీరు ఒకసారి 6వ అధ్యాయం 38వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట 6:38లో 6వ అధ్యాయం 38వ వచనం చదవచ్చండి ఎవరైనా. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 38వ వచనం. ఓకే, ఎవరు చదవకపోతే నేనే దానికి అక్కడ ఉన్న విషయాన్ని గురించి వివరిస్తా. 6:38లో మనం చూసేటటువంటి 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దానియేలు ఏర్పాటు చెప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను.
సో దేవాలయ నిర్మాణము 7 సంవత్సరాలు జరిగింది అనే విషయాన్ని ఒట్టిగా నేను మీకు జ్ఞాపకం చేయటం కోసం అని ఒట్టిగా మీకు చదివించా. సో సొలొమోను దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించినటువంటి కాలము 7 సంవత్సరాలు అనే విషయం ఒకటి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అదే 7వ అధ్యాయం కంటిన్యూటీలో 7వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకటి చదువుకొని ముందుకెళ్దాం. మొదటి వచనం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటినీ ముగించెను. చాలు. కేవలం సొలొమోను దేవాలయం మాత్రమే కాదు గాని దేవాలయముతో పాటుగా ఈయన నగరులు కట్టించెను అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మరి నగరుల విషయాన్ని మనం ఆలోచిస్తే 9వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటది. మీరు ఉట్టిగా మీరు చదువుకోండి. 9వ అధ్యాయం 10వ వచనంలో యెరూషలేము ప్రాకారాన్ని, మిల్లోను అనే పట్టణాన్ని, హాసోర్ అనే పట్టణాన్ని, మెగిద్దో అనే పట్టణాన్ని, గెజెరు అనే పట్టణాన్ని, ఇట్లా సొలొమోను వీటన్నిటిని కూడా నిర్మించినట్టుగా అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది దేవుని బిడ్డారా. కాబట్టి సొలొమోను కాలంలో జరిగినటువంటి విషయాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందాడు. అంత మాత్రమే కాకుండా మరి తన తండ్రి అయినటువంటి దావీదు కట్టాలని ఆశపడి మరి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున కట్టకుండా దేవాలయానికి అవసరమైనటువంటి సామాగ్రి అంతటిని సిద్ధపరిచినప్పుడు మరి సొలొమోను ఆ యొక్క దేవాలయాన్ని మరి 7 సంవత్సరాలు కట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇంకా కొన్ని నగరాలు కూడా కట్టించాడు. అవి మొత్తం 13 సంవత్సరాలు వాటిని కట్టించిన అనే మాట 7వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం దేవుని బిడ్డారా. ఆ తర్వాత దేవాలయం యొక్క ప్రతిష్ట గురించి కూడా మనం 9వ అధ్యాయంలో చూస్తాం. దేవాలయం యొక్క ప్రతిష్ఠిత జరిగిన తర్వాత మళ్ళీ రెండవసారి దేవుడు మరి మన సొలొమోన్ గారికి ప్రత్యక్షమై ఆయనతోటి మాట్లాడుతూ మరి ఒక చక్కటి హెచ్చరికల్ని అక్కడ ఇచ్చినట్టుగా కూడా మనం ఈ 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలని ఆశపడినటువంటి మాట ఏమిటి అంటే, ఈ రాజుల మొదటి గ్రంథం లేదా 2వ గ్రంథం ఈ రెండింటికి ఉన్నటువంటి మూల వాక్యాన్ని, మూల సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తే, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో దేవాలయ ప్రతిష్ట జరిగిన తర్వాత సొలొమోన్ చేసినటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరించి దేవుడిచ్చినటువంటి హెచ్చరికలు లేకపోతే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఈ 2 నుండి 5 వచనాల్లో మనం చూద్దాం. దయచేసి ఎవరైనా కాస్త ఈ విషయాన్ని అంటే 2 నుండి 5 వచనాలు 9వ అధ్యాయంలో చదివితే అక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని కాస్త ముందుకెళ్దాం. 9వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. అయితే చాలన్నా చాలా చక్కటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు ఇక్కడ ఒక గొప్ప వాగ్దానాన్ని అంతకుముందు దావీదుతో మరి దావీదు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప హృదయాన్ని బట్టి ఇతడు నా హృదయానుసారుడు అని ప్రభువు మాట్లాడినట్టుగా, ఆ తర్వాత మరి నీ సంతతి వారిలో సింహాసనం మీద ఇశ్రాయేలీయులకి ఉండక మానుడు అని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని ఇక్కడ రెండవసారి సొలొమోనుకి ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవాలయ ప్రతిష్ట జరిగిన తర్వాత దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ చెప్పటాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు చెప్పినటువంటి మాట 4వ వచనంలో చూస్తే, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల అనే మాట ఒక కండిషన్ ఇక్కడ ఏర్పాటు చేసి మరి అప్పుడు మీ యొక్క సింహాసనము చిరకాలము స్థిరపడి ఉండును అని దేవుడు మరి ఇక్కడ ఒక గొప్ప కండిషన్, ఒక
వాగ్దానంతో కూడిన ఒక కండిషన్తో కూడిన వాగ్దానం ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం దేవుని బిడ్డారా. కాబట్టి ఇది మూల వాక్యం అన్నమాట. రాజుల గ్రంథము, లేకపోతే సమూయేలు గ్రంథము, లేకపోతే రాబోయే దిన వృత్తాంతాల గ్రంథము, వీటన్నిటిలో కూడా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఈ మూలవాక్యం ద్వారా మనం గమనించి తెలుసుకోవచ్చండి. ఏంటి అనంటే, దావీదుకి దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇవ్వటం జరిగింది. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుకి ఒక కండిషన్ దేవుడు, అంటే ఒక షరతు పెట్టాడు. ఏంటి అనంటే, మీరందరూ కూడా నా కట్టడాలు, నా యొక్క ఆజ్ఞలు, నా మాటల ప్రకారం మీరు జీవిస్తే దాన్ని బట్టి నేను మిమ్మల్ని మరి చిరకాలము నేను మీ యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తా అన్న వాగ్దానాన్ని నేను నెరవేరుస్తా అని దేవుడు చెప్పినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం కిందకు వచ్చినప్పుడు విచారకరమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మనం కింద వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే, మరి 11వ అధ్యాయము 43వ వచనం, లేకపోతే 42, 43 వచనాలు ఒకసారి మనం చూసుకొని మరి అక్కడ రెండవ విషయాన్ని మనం ముగించుకుందాం. 11వ అధ్యాయం 42వ వచనం. చదవండి అమ్మా, గట్టిగా చదవండి. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీలందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజు ఆయను. చాలండి. ఇక్కడ మనం చూసేటటువంటి చివరి మాట ఏమిటి అనంటే, 42వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అతడు మరి ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాల పాటు పరిపాలించెను అనే మాట మనం చూస్తున్నాం. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీల్ని పరిపాలించిన తర్వాత ఆయన చనిపోయి దావీదు పురంలో పాతి పెట్టబడెను. అప్పుడు అతని కుమారుడైనటువంటి రెహబాము మరి అతనికి మారుగా రాజాయను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే విచారకరమైనటువంటి పరిస్థితి గురించి మనం ఆలోచిస్తే, మనం ఈ 11వ అధ్యాయము స్టార్టింగ్ లో మనం చూసినప్పుడు, ఆ 11వ అధ్యాయంలో మనం చూసేటటువంటి విచారకరమైన పరిస్థితి ఏంటి అని అంటే, దేవుని బిడ్డారా, సొలొమోను మరి తను కామాతురత కలిగినటువంటి వాడై 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను అతని కొరకు ఏర్పాటు చేసుకొనెను. వారు అతని వృద్ధాప్యమందు అతనిని విగ్రహారాధన చేయించుటకు ప్రేరేపించగా అని మనం ఈ 11వ అధ్యాయంలోనే స్టార్టింగ్ లో మనం చూసినప్పుడు, ఆయన మరి మోయాబు యొక్క దేవతలు, కేమోషు అనే దేవత, తర్వాత మొలేకు అనే దేవత, ఆ తర్వాత మరి ఎదోనీయుల అస్తారోతు దేవత, ఆ తర్వాత అమ్మోనీయుల యొక్క దేవతలు, ఇట్లాంటి దేవతలు దేవతల యొక్క విగ్రహాలు యెరూషలేము దగ్గర ప్రతిష్ఠింపజేసి వాటికి బలులు నర్పించి మరి ఆయన చివరికి విగ్రహారాధికుడు అయిపోయి మరి మరణించినట్టుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని బిడ్డారా. కాబట్టి ఇది రెండవ భాగం, ఈ రాజుల మొదటి గ్రంథంలో రెండవ భాగం. మొదటి భాగంలో మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు మనం చూసినప్పుడు, మరి దావీదు వృద్ధుడైపోయి మరి సొలొమోన్ని రాజుగా అభిషేకించి, ఆ తర్వాత సొలొమోను ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలి అని దావీదు అతనికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఆ తర్వాత మరణించినట్టుగా చూస్తాం. రెండవ భాగంలోకి వచ్చేసరికి సొలొమోను దావీదు సింహాసనం మీద ఆసీనుడై మరి దేవుని చేత జ్ఞానాన్ని పొంది, ఆ తర్వాత దేవాలయాన్ని 7 సంవత్సరాలు నిర్మించటం, ఇతర నగరాలని 13 సంవత్సరాలు నిర్మించటం, అంటే 20 సంవత్సరాల పాటు ఆయన ఆ యొక్క నిర్మాణ పనుల్లో ఉండి, ఆ తర్వాత మరి దేవాలయాన్ని ప్రతిష్ఠించి మరి 11వ అధ్యాయము చివరిలో ఆయన మరణించటానికి ముందు విగ్రహారాధికుడైపోయి మరణించినట్టుగా మనకి రెండవ భాగంలో మనం చూస్తాం. కాబట్టి అక్కడే దేవుడు ఇందాక మనం చెప్పినట్టు ఒక హెచ్చరిక, ఒక కండిషన్ మరి జ్ఞాపకం చేసుకుంటే, దాని యొక్క నెరవేర్పు ఎప్పుడైతే మరి ఈ రెహబాము, లేకపోతే దావీదు సొలొమోను తర్వాత వచ్చినటువంటి రెహబాము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించకపోవటాన్ని బట్టి మనం చూసినప్పుడు 12వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం 22 వరకు మనం చూస్తే, ఇశ్రాయేలీయుల యొక్క ఈ రాజ్యము విభజించబడింది అనే విషయాన్ని మనం ఈ 12వ అధ్యాయంలోనే ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. మీరు ఒకసారి
మరి మూడవ భాగం అంటే ఇశ్రాయేలీల రాజ్యం యొక్క విభజన అని మూడవ భాగం పెట్టుకుంటే 12వ అధ్యాయం 1వ వచనం నుండి 22వ అధ్యాయం 53 వరకు, అంటే ఆ గ్రంథం అంతా చివరి వరకు విభజించబడినటువంటి రాజ్యము, దాన్ని పరిపాలించినటువంటి రాజుల విషయాలు మనం చూస్తే 12వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట, 12వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట మనం చూసుకుందాం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. మరియు యెరోబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేలీలందరి మీద రాజుగా అతన్ని అభిషేకము చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరునూ లేకపోయిరి. చాలండి. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా యెరోబాముని వాళ్ళు ఏర్పాటు చేసుకొని పట్టాభిషేకం చేసిరి అనే మాట మనం చూస్తున్నాం. అక్కడే ఇంకొక మాట కూడా రాయబడిన మాట ఏంటంటే, యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరును లేకపోయిరి అనే మాట కూడా మనం చూస్తున్నాం. అయితే ఇంకాస్త కిందకు వస్తే మనం గమనించినప్పుడు 21వ అధ్యాయంలో వచనంలో మనం చూస్తే, రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రములలో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేసెను అనే మాట మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి ఈ గమనిస్తే ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఈ 12 మంది గోత్రాలలో ఇక్కడ మనం చూసే మాట ఏమిటంటే, యూదా గోత్రము, ఆ తర్వాత బెన్యామీను గోత్రము, కేవలము ఈ 2 గోత్రాల వారు మాత్రమే వేరుగా అయిపోయి మిగతా 10 మంది గోత్రాల వారు కూడా ఒక రాజ్యంగా ఏర్పడ్డారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. మీరు కొంచెం ఓపిక చేసుకుంటే మనకున్నటువంటి మ్యాప్స్ మీరు చూడగలిగితే, మ్యాప్స్ లో మనకి బైబిల్ చివర ప్రకటన గ్రంథం తర్వాత మనకి మ్యాప్స్ ఉంటాయి. మ్యాప్ లో మీరు చూస్తే, మ్యాప్ లో మనం చూసేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక రెండవ మ్యాప్ లో మనం చూసినప్పుడు, రెండవ మ్యాప్ లో ఇశ్రాయేలు గోత్రముల యొక్క పటము లేకపోతే తెలుపు పటము అని మనకి అక్కడ రాయబడి ఉన్నట్టుగా చూస్తాం. చూస్తే దేవుని బిడ్డారా, అక్కడ మీరు ఒకసారి ఆ పటాన్ని తీసి చూడండి. నేను దాని గురించి కొంత వివరణ ఇస్తా. ఇక్కడ మనం చూసినప్పుడు 12 గోత్రాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ రెండవ పటంలో మనం చూస్తాం. గోత్రంలోని తెలుపు పాలస్తీనా. మీరు ఈ లాస్ట్ లో యెరూషలేము దగ్గర 12 అనే మాట, బెత్లెహేంకి కనానీయులకి మధ్య 3 అనే మాట మనం చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి గోత్రాలకు సంబంధించినటువంటి ఆ సీరియల్లో మనం చూసినప్పుడు 3వదిగా యూదా, ఆ తర్వాత 12వదిగా బెన్యామీను అనే మాటలు మనం చూస్తాం. ఈ బెన్యామీను, యూదా ఈ 2 గోత్రాల వారు ఎక్కడున్నారు అంటే యెరూషలేము ప్రాంతంలో ఉండటం మనం గమనిస్తాం. దేవుని బిడ్డారా, 3, 12 ఈ యెరూషలేము, రామా లేకపోతే బెత్లెహేము, కనాని ఇటువైపు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మిగిలిన గోత్రాల వాళ్ళంతా కూడా ఈ పైన ఉన్నట్టుగా మనం కేవలం 1, 2 తప్ప మిగిలినటువంటి గోత్రాలన్నీ కూడా 4, 5 కానీ 6, 7, 8, 9, 10, 11, 12, 11 వరకు ఉన్నటువంటి గోత్రాలు పైన అంటే యెరూషలేంకి పైన ఉన్నట్టుగా మనం చూస్తాం. దాన్ని బట్టి మనకి ఈ చరిత్రకారులు
లేకపోతే ఇస్రాయేల్ రాజ్యం అనేది ఉత్తర రాజ్యము, ఆ తర్వాత 10 గోత్రాలు కలిసి ఉన్నది వాళ్ళది ఉత్తర రాజ్యం అయితే, యూదా వాళ్ళు ఉన్నటువంటి ఈ 2 గోత్రాలు, యూదా గోత్రము తర్వాత బెన్యామీన్ గోత్రము ఉన్నదాన్ని దక్షిణ రాజ్యము అని పిలవటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ యూదా గోత్రము లేకపోతే దక్షిణ రాజ్యము, యూదా బెన్యామీను ఉన్నటువంటి వాళ్ళకి రెహబాము రాజుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సొలొమోను కుమారుడైన రెహబాము, వీళ్ళకి మరి రాజధానిగా యెరూషలేము క్యాపిటల్ సిటీగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇస్రాయేలీలు ఉత్తర రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇస్రాయేలీలకి యెరోబాము రాజుని వాళ్ళు పట్టాభిషేకం చేశారనే విషయాన్ని ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి యెరోబాము ఇస్రాయేలీలకి రాజుగా ఏర్పాటు చేయబడినప్పుడు ఆయన షోమ్రోనుని మరి వారి కోసం అని చెప్పి ఒక మరి క్యాపిటల్ సిటీగా రాజధానిగా షోమ్రోన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ విషయాలన్నీ కూడా మనం అక్కడ చూడగలం దేవుని బిడ్డారా. సో ఎప్పుడైతే ఈ ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా ఇస్రాయేలీలు ఆ తర్వాత యూదులు విడిపోయారో, ఇస్రాయేలీలను పరిపాలించింది 19 మంది రాజులు. ఆ విషయాలన్నీ కూడా మనం ఈ మొదటి రాజులు రెండవ రాజులు గ్రంథంలో మనం చూసుకుంటూ వెళ్తా ఉంటే సైమల్టేనియస్ గా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అని అంటే సైమల్టేనియస్ గా యెరోబాము నుండి ఆ తర్వాత రెహబాము ఇటు ఈ రాజ్యం దక్షిణ రాజ్యం యూదా రాజ్యంగా ఉన్నప్పటి నుండి ఈ విషయాలన్నీ కూడా మనకి 2 రాజ్యాల్లో రాజులు మారినప్పుడు ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాసుకుంటూ వెళ్ళటం జరుగుద్ది. అదొకటి మనం చూడొచ్చు. అయితే క్షమించండి, మొదటి రాజులు 12వ అధ్యాయం నుండి 2వ రాజులు 16వ అధ్యాయం వరకు యెరోబాము నుండి హోషియా అనేటటువంటి రాజు ఇస్రాయేలీలకు చివరి రాజు అని అంటే ఇక్కడ రాయబడినటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆ తర్వాత హోషియా రాజు తర్వాత జరిగేటటువంటి విషయం ఏమిటి అని అంటే దేవుని బిడ్డారా, ఇస్రాయేలీలందరూ కూడా అష్షూరు చెరలోకి వెళ్ళిపోతారు అనమాట. అష్షూరు చెరలోకి వెళ్ళిపోతారు. అంతవరకు మనం ఈ 2 గ్రంథాల్లో మనం చూడగలుగుతాం అనమాట. సో ఇస్రాయేల్ని 19 మంది రాజులు పరిపాలించారు, యెరోబాము నుండి హోషేయ వరకు. వాళ్ళ యొక్క విషయాలు రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం నుండి రాజు రెండవ గ్రంథం 16వ అధ్యాయం వరకు మనం చూస్తాం. ఇది రాయబడినటువంటి కాలాన్ని గురించి చెప్పేటటువంటి మాట. మరి 933 బీసీ నుండి 722 బీసీ వరకు యెరోబాము నుండి యెహోషువ వరకు ఉన్నటువంటి రాజులు పరిపాలించడం జరిగింది అనే మాట చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రవక్తల విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ నేను ప్రవక్తల విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే మనకి నెక్స్ట్ ఈ రాజులు అయిపోయిన తర్వాత దినవృత్తాంతాలు అయిన తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ 3 గ్రంథాలు చూస్తాం. సో దాంతో చరిత్ర గ్రంథాలు అయిపోతాయి. ఎజ్రా, నెహెమ్యా ఆ తర్వాత ఎస్తేరు ఈ గ్రంథాలు తర్వాత జరిగినటువంటి విషయాలు మనకు వివరించడం జరుగుద్ది. అయితే ఈ ఇశ్రాయేలీ రాజులు ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి ఆమోసు హోషియా ఇశ్రాయేలీలకి ప్రవక్తలుగా ఉండటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆమోసు యోషియా ఇశ్రాయేలీలకి ప్రవక్తలుగా ఉండటం జరిగింది. ఆ తర్వాత మనం ముందుకేస్తే ఇక్కడే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం మనం ధ్యానించాలి. ఏంటి అని అంటే ఈ 12వ అధ్యాయం మొదటి రాజులు 12వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదివితే 26వ వచనంలో ఒక ప్రధానమైనటువంటి ఇంకొక అంశం మనం చూస్తాం. 12వ అధ్యాయము 26వ వచనం. చదువుతున్నారండి ఎవరన్నా? 12వ అధ్యాయం 26వ వచనం. అన్న విజయపాలన్న చదువుతారా?
హలో 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 26. అక్క 12 అధ్యాయం 26 వచ్చింది కదండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. తర్వాత కూడా చదవక. రాజ్యము మరలా దావీదు సంతతి వారందరిదగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశముల నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను చాలక్క వరకు చాలక్క. ఇక్కడ మనం చూసినటువంటి అంటే మెయిన్ ఇన్సిడెంట్స్ గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో మెయిన్ ఇన్సిడెంట్స్ లో ఇప్పుడు మనం చూసినటువంటిది ఒకటి, ఇశ్రాయేలీలకి మళ్ళీ రాబోయే రోజుల్లో మరి పండగలు వచ్చినప్పుడు వీళ్ళు యెరూషలేం పట్టణానికి వెళ్ళి యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి సొలొమోను దేవాలయంలో అర్పణలు అర్పించడానికి మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం 3 సార్లు ప్రతి పురుషుడు కూడా తప్పకుండా యెరూషలేం పట్టణంలో పండగ ఆచరించడానికి రావాలి అని ఇచ్చిన కట్టడాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రస్తుతానికి రాజ్యం అయితే విడిపోయింది కానీ రాబోయే దినాల్లో ఒకవేళ మళ్ళీ వీళ్ళు వచ్చి రాజ్యాన్ని మరి యెరూషలేం పట్టణానికి వెళ్ళినప్పుడు తిరిగి యెరూషలేం పట్టణంలో దావీదు సంతతికే మళ్ళీ వీళ్ళందరూ కూడా అప్పగించుకుంటారేమో అనే ఒక ఆలోచనతోటి అక్కడ మనం చూసేటటువంటి మాట, ఆలోచన చేసి హృదయం నందు తలంచి యెరోబాము ఏం చేశాడు, ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి ఒకటి మరి బేతేలు నందు ఒకటి దాను నందు ఉంచి అక్కడ వారు పూజించుకోవడానికి మరి యెరూషలేంకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉండి వాళ్ళు పూజించుకోవాలనే విషయాన్ని, లేకపోతే ఉండేటట్టుగా ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం దేవుని బిడ్డారా. కాబట్టి ఇశ్రాయేలు రాజ్యము పతనం అవ్వటానికి ఒక రకంగా మరి యెరోబాము మరి ఇట్లాంటి కొన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి అర్థమవుతా ఉంటుంది దేవుని బిడ్డారా. ఇది ఒక ఇంపార్టెంట్ సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఈ 3 భాగాల్లో చూస్తే దావీదు, సొలొమోను, ఆ తర్వాత ఇశ్రాయేలు యొక్క రాజ్యము 2 భాగాలుగా విభాగింపబడటం, ఆ ఇశ్రాయేలీల యొక్క రాజులు ఉత్తర రాజ్యంగా, యూదా యొక్క రాజ్యము దక్షిణ రాజ్యంగా, మరి యూదా రాజులకి సంబంధించిన విషయాల కంటే ఎక్కువగా మనం ఈ 2వ భాగంలో అంటే 12వ అధ్యాయం నుండి మనం చూసినప్పుడు మరి ఈ విషయాలన్నీ కూడా మనం మొదటి గ్రంథంలో మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే ఈ మొదటి రాజులు 17వ అధ్యాయం నుండి మనం గమనించినప్పుడు ఏలియా ప్రవక్త యొక్క విషయం కూడా మనం అక్కడ చూస్తాం. ఏలియా ప్రవక్త 17వ అధ్యాయంలో ప్రారంభమై మొదటి రాజులు 17 నుండి ప్రారంభమై 2వ రాజులు మనం 2వ అధ్యాయంలో ఆయన అగ్ని రథముల చేత పరలోకానికి కొనిపోబడేంత వరకు చూస్తాం. కాబట్టి ఈ మొదటి రాజుల గ్రంథంలో ప్రధానంగా ఈ 3 విషయాలు మనం చూస్తాం దేవుని బిడ్డారా. ఆ తర్వాత 2వ రాజుల గ్రంథంలోకి వచ్చేసరికి 2వ రాజుల గ్రంథంలో చాలా తక్కువ మనం అంటే విషయాలు మనం చూడొచ్చు. ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇశ్రాయేలీయుల్ని 19 మంది రాజులు మరి పరిపాలించి ఆ తర్వాత మరి వారంతా కూడా అష్షూరు చెరలోకి వెళ్ళారు అనే విషయాన్ని నేను అక్కడ మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. వాళ్ళకి ప్రవక్తలుగా హోషియా, ఆమోసు ఉన్నారనే విషయాన్ని నేను మీకు వివరించడం జరిగింది దేవుని బిడ్డారా. ఇప్పుడు మనం ఈ 2వ రాజుల గ్రంథంలోకి వచ్చినప్పుడు యూదా రాజుల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి యూదా రాజులు అంటే విడిపోయిన తర్వాత ఉన్నటువంటి మొదటి రాజు రెహబాము. ఇందాక మనం అనుకున్నట్టుగా సౌలు మొదటి రాజు. ఇశ్రాయేలీయులందరికీ అందరూ ఉమ్మడి రాజ్యంగా ఉన్నప్పుడు సౌలు మొదటి రాజు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. 2వ రాజుగా దావీదు ఉంటాడు, ఆయన 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత 3వ రాజుగా సొలొమోను ఉండి సొలొమోను కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని పరిపాలించడం జరుగుతుంది. సో టోటల్ గా
ముగ్గురు రాజులు 40 చొప్పున 120 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన తర్వాత రాజ్యము విడిపోయింది. ఇశ్రాయేలు రాజ్యము అదే ఉత్తర రాజ్యం అని, యూదా రాజ్యము అంటే దక్షిణ రాజ్యంగా విడిపోయిన తర్వాత మరి ఇశ్రాయేలీని 19 మంది రాజులు అష్షూరు చెరకు వెళ్ళే వరకు యెరోబాము నుండి హోషియా అనే రాజు వరకు పరిపాలిస్తే, యూదా రాజులకు వచ్చేసరికి రెహబాము నుండి సిద్కియా అనేటటువంటి రాజు వరకు 20 మంది రాజులు యూదా రాజుల్ని పరిపాలించడం జరుగుతుంది దేవుని బిడ్డారా. కాబట్టి ఈ యూదా రాజులు 20 మంది పరిపాలించిన టైంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరు అని అంటే మనందరం గమనించినప్పుడు యెషయా, యోవేలు, మీకా. యెషయా, యోవేలు, మీకా వీళ్ళు ఎంతకాలం చెప్పారు అని అంటే దాదాపు ఇశ్రాయేలీలు ఆ అష్షూరు చెరలోకి వెళ్ళేంత వరకు ఈ ముగ్గురు ప్రవక్తలు ప్రవచించడం జరుగుద్ది. ఆ మధ్యలో మనం చూసేది ఏంటంటే యోనా గ్రంథము నినివే గురించినటువంటి ప్రవచనాన్ని మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటాం. యోనా ప్రవక్త నినివే పట్టణాన్ని గురించి ప్రవచించినట్టుగా మనం చూస్తాం. ఈ నినివే పట్టణం ఏమిటి అని అంటే అష్షూరు రాజ్యానికి రాజధాని నినివే పట్టణం. అష్షూరు రాజ్యానికి అంటే అష్షూరీయులకి నినివే పట్టణం రాజధానిగా ఉండి అక్కడ రాజు ఉండటం, ఆ రాజు లేకపోతే ఆ పట్టణాన్ని గురించి యోనా ఎప్పుడైతే ప్రవచించాడో 40 రోజుల్లో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మరి మారు మనసు పొంది గోనిపట్ట కట్టుకొని జంతువులతో సహా వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు వారి మీద తన ఉగ్రతను మరి వదిలేసి లేకపోతే ఉగ్రతని మాన్పుకొని మార్చుకొని ఆయన వాళ్ళు పశ్చాత్తాపడ్డ దాన్ని బట్టి నినివే ప్రాంతాన్ని మరి ఆయన నాశనం చేయనటువంటి విషయం మనం యోనా గ్రంథంలో చూస్తాం. ఆ తర్వాత మనం గమనించినప్పుడు మనం ఆలోచిస్తే హిజ్కియా రాజు ఉన్నప్పుడు అంటే ఇశ్రాయేలీలు అష్షూరు చెరకి వెళ్ళే టైంకి హిజ్కియా రాజు యూదులకి రాజుగా ఉండటం జరుగుద్ది. సో ఈ హిజ్కియా రాజు నుండి సిద్కియా రాజు వరకు, సిద్కియా రాజు అంటే వాళ్ళు పరిపాలించిన కాలంలో మరి యెహెజ్కేలు, ఇర్మియా, యెహెజ్కేలు, హబక్కూకు, జఫన్యా. ఇర్మియా, యెహెజ్కేలు, హబక్కూకు, జఫన్యా వీరు మరి యూదాకి ప్రవక్తలుగా ఉన్నారు. అంటే యెషయా, యోవేలు, మీకా వాళ్ళేమో ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళటానికి ముందు యూదులకి ప్రవక్తగా ఉంటే, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఈ అష్షూరు చెరలోకి వెళ్ళిన తర్వాత యూదులకే మళ్ళీ ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇర్మియా, యెహెజ్కేలు, హబక్కూకు, జఫన్యా. కాబట్టి మనం ధ్యానించేటప్పుడు ఈ అయితే మన ప్రవక్తల గ్రంథాల్లోకి వెళ్తామో మైనర్ ప్రాఫిట్స్ అని, మేజర్ ప్రాఫిట్స్ అని మనకు తెలుసు. యెషయా నుండి దానియేలు వరకు పెద్ద ప్రవక్తలని, ఆ తర్వాత హోషియా నుండి మలాకి వరకు చిన్న ప్రవక్తలని, ఈ విధంగా మనం ధ్యానించేటప్పుడు కొంచెం మీరు బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రవక్తలు ఏ టైంలో వీళ్ళు ప్రవచించారు అనే విషయాలు, ఎవరికి ఏ జనాంగానికి, యూదులకు ప్రవచించారా లేకపోతే ఇశ్రాయేలు వారికి అంటే ఇశ్రాయేలు రాజులకు ప్రవచించారా అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోవడం కోసమని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇంకాస్త మనం ముందుకు వచ్చినప్పుడు మరి యెరూషలేములో ఉన్నటువంటి లేకపోతే యూదా జనాంగాన్ని కూడా బబులోను చెరలోనికి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు. దానియేలు బబులోను చెరలోనికి వెళ్ళడం గురించి నెబుకద్నెజరు మరి యూదులందరినీ కూడా బబులోను చెరలోనికి తీసుకొని వెళ్ళటం, నెబుకద్నెజరు రాజు బబులోను చెరలోనికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే రాజులు 2వ గ్రంథం 24, 25 అధ్యాయాల్లో ఈ 2 అధ్యాయాల్లో అంటే లాస్ట్ అధ్యాయాలు ఇవి. రాజులు 2వ గ్రంథంలో లాస్ట్ 2 అధ్యాయాల్లో మరి ఈ నెబుకద్నెజరు రాజు యెరూషలేం పట్టణం మీదకి దండెత్తి వచ్చి ఆయన ముట్టడి వేసి ఆ యెరూషలేం పట్టణాన్ని అందులో ఉన్నటువంటి విషయాల్ని 3 సార్లు ఆయన తీసుకొని అంటే ముట్టడి వేసి దండెత్తి వచ్చి అక్కడ నుండి కొంత 3 దఫాలుగా జరిగినట్టుగా చూస్తాం. అదేంటంటే మీరు నోట్ చేసుకుంటే 24వ అధ్యాయం రాజు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు మరి నెబుకద్నెజరు రాజు యెరూషలేం పట్టణాన్ని పట్టుకోవటానికి వచ్చి అప్పుడు ఈ దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా
లాంటి రాజవంశీయులని ఆయన పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ రాయబడి ఉంటుంది దేవుని బిడ్డారా. సో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని అంటున్నప్పుడు మనకి దానియేలు బాగా తెలుసు, కానీ షడ్రకు, మిషకు, అబేద్నెగో అంటే మనకు బాగా ఎక్కువ అంటే ఫెమిలియర్ పేర్లు మనకి. ఈ హనన్య, మిషాయేలు, అజర్యా అనేది అసలు యాక్చువల్గా వాళ్ళకి ఉన్నటువంటి అసలు పేర్లు అయితే షడ్రకు, మిషకు, అబేద్నెగో అనేది ఈ బబులోను రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవతలను బట్టి వాళ్ళకి పెట్టిన పేర్లు షడ్రక్, మిషక్, అబేద్నెగో. విచారకరమైన మాట ఏంటి అని అంటే మనోళ్ళు అంటే క్రైస్తవులు కానీ లేకపోతే కొంతమంది పెట్టుకునే పేర్లలో షడ్రకు, మిషక్ ఉంటుంది ఎక్కువ. షడ్రకు, మిషక్ అనే పేర్లు కూడా ఉంటాయి, కానీ వాస్తవంగా ఈ బబులోని యొక్క దేవతలకు సంబంధించి వీళ్ళ పేర్లు మార్చి హనన్య, మిషాయేలు పేర్లు మార్చి షడ్రకు, మిషక్గా పెట్టినట్టుగా మనం అక్కడ మొదటి అధ్యాయంలో, దానియేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తే తెలుస్తుంది. సో మొట్టమొదట యెహోయాకీను రాజుగా ఉన్నప్పుడు 2వ రాజుల గ్రంథం 24:1-7 వచనాల్లో మొట్టమొదటిసారి నెబుకద్నెజరు యెరూషలేము పట్టణాన్ని ముట్టడి చేసినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 8వ వచనం, ఇదే 24వ అధ్యాయం 8వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూస్తే యెహోయాకీము రాజు పోయి యెహోయాకీను అనే రాజు వస్తాడు. యెహోయాకీను ఇతను కూడా మరి దావీదు సంతతి వాడే. యెహోయాకీను రాజుగా ఉన్నప్పుడు మళ్ళీ యెరూషలేము పట్టణాన్ని ముట్టడి చేసినప్పుడు అప్పుడు కూడా కొంతమంది అధిపతులని, పరాక్రమశాలని, ఆ రాజ్యంలో ఉన్న కంసాలి వారిని, కుమ్మరి వారిని ఈ బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది దేవుని బిడ్డారా. ఆ తర్వాత మూడోసారి ఎప్పుడు అని అంటే మనం 24వ అధ్యాయం 17వ వచనం నుండి 25వ అధ్యాయం 30వ వచనం వరకు, అంటే చివరి వచనం వరకు చూసినప్పుడు మళ్ళీ మూడోసారి కూడా ఈ యెహోయాకీను రాజే ఆ దేవాలయంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, మరి దేవాలయంలో వాడేటటువంటి బంగారు విలువైనటువంటి ఉపకరణాలు అన్నీ తీసుకోవటం మాత్రమే కాదు, కానీ మరి దేవాలయాన్ని కూడా నాశనం చేసి ఆ దేవాలయంలో యొక్క పట్టణం అంతటిని కూడా మొత్తాన్ని నాశనం చేసినట్టుగా మనం ఈ చివరి 24-25 అధ్యాయాల్లో చూస్తాం. కాబట్టి ఇదంతా కూడా 3 దఫాలుగా జరిగిందనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలని, నోట్ చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొట్టమొదటిసారి అటాక్ చేసినప్పుడు 24వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో 605 BCలో ఇది జరిగింది. నెబుకద్నెజరు బబులోను మీద దండయాత్ర చేసింది. రెండోసారి 24వ అధ్యాయం 8 నుండి 17 వరకు జరిగినప్పుడు అది 597 BCలో జరిగినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత చివరిగా మూడోసారి జరిగినప్పుడు అప్పుడు దేవాలయాన్ని నాశనం చేయటం, దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులు తీసుకెళ్లిపోవటం, అగ్నిచేత పట్టణాన్ని అంతటిని కూడా కాల్చేయటం 586 BCలో జరుగుతుంది ఇది. సో ఇదంతా జరిగిన తర్వాత ఇర్మియా ప్రవక్త మరి ఆ టైంలో ఎప్పుడైతే ఈ ముట్టడి జరుగుతూ ఉందో బబులోను రాజు నెబుకద్నెజరు మరి ఇశ్రాయేల్ యెరూషలేము పట్టణం మీదకి వచ్చినప్పుడు ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తూ చెప్తా ఉంటాడు, మీరు లొంగిపోండి, మీరు యుద్ధం చేస్తే గెలవరు, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి ఏర్పాటు, మీరు ఎదురు తిరిగితే మాత్రం మీరు నాశనం అయిపోతారు అని చెప్పి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7 నుండి 20 వచనాల్లో చూస్తే 70 సంవత్సరాల పాటు మీరు మరి బబులోను చెరలో ఉంటారు, ఆ తర్వాత బయటకు వస్తారని అక్కడ ప్రవచించడం జరుగుతుంది. ఆ ప్రవచనాలు కూడా మనం చూడొచ్చు దేవుని బిడ్డ. కాబట్టి మరి ఈ 2 గ్రంథాలు మనం గమనిస్తే మరి మొదటి గ్రంథాన్ని 3 భాగాలు చేశాం. రెండవ గ్రంథాన్ని మనం చూసినప్పుడు 2వ గ్రంథంలో మరి ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత, అష్షూరు చెర, ఏది మనం 16వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు అష్షూరు చెరకు వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. ఆ తర్వాత యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. ఇంకొక ప్రధానమైనటువంటి ఆ వ్యక్తి మనం చూసేటటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. ఈ 2వ రాజుల గ్రంథంలో మనం చూసే 3వ ప్రధానమైన వ్యక్తి ఏలియా. అక్కడేమో ఎలీషా ప్రవక్త, అక్కడేమో ఏలియా ప్రవక్తను చూస్తాం రాజుల మొదటి గ్రంథంలో. రాజుల 2వ గ్రంథంలోకి వచ్చేసరికి ఎలీషా ప్రవక్తని, మరి ఏలియా తర్వాత ప్రవక్త ఎలీషా అని మనం చూస్తాం. కాబట్టి ఈ 2 గ్రంథాల్లో మనం చూసేటటువంటి విషయాలు చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ఏంటి అనంటే సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించటం, ఆ తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యం 2గా విడిపోవటం, ఆ తర్వాత ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోకి వెళ్ళిపోవటం, ఆ తర్వాత యూదా వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోవటం, మరి సొలొమోను నిర్మించినటువంటి ఆ గొప్ప దేవాలయాన్ని
మరి విలువైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆ బబులోనికి తీసుకెళ్లిన తర్వాత మరి అక్కడ ఆయన రాజ్యంలో వాటిని ఉంచుకొని ఇక్కడ దేవాలయాన్ని యెరూషలేము పట్టణాన్ని సంపూర్తిగా మరి నాశనం చేసినటువంటి విషయాలు మనం ఈ 2 గ్రంథాల్లో చూస్తాం బిడ్డారా. కాబట్టి ఈ సాయంకాలం నేను ముగించే ముందు నేను చెప్పేటటువంటి మాట ఏమిటంటే, మూల వాక్యం ఏదైతే మనం చూసుకున్నామో రాజుల 1 గ్రంథం 9వ అధ్యాయం 1-9 వచనాల్లో ప్రాముఖ్యంగా మనం చదువుకున్నటువంటి 2 నుండి 5 వచనాల్లో దేవుడు చెప్పినటువంటి మాట, మీరు నా కట్టడలను విని నా కట్టడ ప్రకారం అనుసరించి నా ఆజ్ఞ ప్రకారం జీవించిన ఎడల మీ యొక్క తరాలు మీ యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మరి దావీదుతో చెప్పినటువంటి మాటే ఈరోజు మన యొక్క జీవితాలకు మనం అన్వయించుకుంటే దేవుని బిడ్డారా, మన యొక్క వ్యక్తిగత దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి మన యొక్క కుటుంబాలు మన యొక్క తరాలని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ విషయాలన్నిటి గురించి ధ్యానించండి, చదవండి. నేను వాయిస్ క్లారిటీ లేదు రవి. విషయంలో క్లారిటీ ఇచ్చా. ప్రవక్తలు ఆమోసు ప్రవక్తలుగా ఉంటే మరి యూదా రాజులకు వచ్చేసరికి మరి యెషయా, యోవేలు, మీకా, ఇర్మియా, అదేవిధంగా యెహెజ్కేలు, హబక్కూకు, జఫన్యా, ఇట్లా ప్రవక్తలు ఎవరెవరైతే ఉన్నారో అవి కూడా నేను మీకు వివరించా. కాబట్టి దాన్ని మీరు కంపేర్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఆ రీతిగా చదివి మరెక్కువ జ్ఞానాన్ని లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మీరు తెలుసుకొని మరెక్కువగా ఆత్మీయంగా బలపడాలని కోరుతూ నా ఈ కొద్ది ధ్యానాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ రవణ, చక్కని వివరణ మాకు అనుగ్రహించినందుకు. మీకు ఏదైనా ప్రశ్నలు కానీ సందేహాలు